హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే సండే నేను బిర్యానీ చేద్దామని అయితే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టాను. ఇది మధ్యాహ్నము. మార్నింగ్ ఆల్రెడీ పప్పుచారు అన్నం అయితే వండాను. చికెన్ మా ఆయన డ్యూటీ నుండి వచ్చి తీసుకొచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి పిల్లల కోసం అయితే చేశాను. పప్పుచారు అన్నం అయితే వండాను. ఇదైతే చికెన్ మొత్తము మంచిగా మ్యాగ్నేట్ చేసిన, పెరిగేసి అన్ని మసాలాలన్నీ కలుపుకొని అయితే మ్యాగ్నేట్ చేశాను. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాను. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే నేను బిర్యానీ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. చికెన్ అయితే మంచిగా కొంచెం ఏంటంటే అలాగే వేద్దాం అనుకున్నా, కానీ కొంచెము ఉడకదేమో అన్న ఫస్ట్ టైము. ఏంటంటే ఇంతకుముందు కూడా చేసిన, కానీ కొంచెం ఇంకా చేస్తూ పోతే మంచిగా రావాలని చెప్పేసి, టేస్ట్ బాగా కుదరాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఇంతకుముందు కొంచెం రైస్ అయితే నాకు కొంచెం మెత్తగా, అంటే మరీ అంత కాదు, కొద్దిగా ఇట్లా పొడిగా కాకుండా కొంచెం మెత్తగా అయినట్టు అనిపించింది. ఈసారి కొంచెం మంచిగా చేద్దాం అన్నట్టయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ కూడా మంచిగా ఉడికించిన, సగమే హాఫ్ బాయిల్డ్ అయింది అన్నట్టు. చికెన్ ఆల్రెడీ 1 లేయర్ ఆల్రెడీ అందులోనే ఉంది. రైస్ అయితే వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకొని వేడి రైస్ వేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి టేస్ట్ బాగుండాలి, పిల్లలకు నచ్చాలి, మా ఆయనకు నచ్చాలని చెప్పేసి అయితే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అట్లా మంచిగా కొంచెం అంతా ఏంటంటే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాం. మంచిగా రైస్ అయితే చాలా పొడిగా చాలా బాగుంది. ఇదైతే వేసిన తర్వాత మరి ఎలా ఉంటుందో చూద్దాము, టేస్ట్ అనేదని అనిపిస్తుంది. ఈ బిర్యానీ అయితే చేస్తున్నా కదా, లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా వచ్చిందో. నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే మంచిగా వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని కొంచెం గ్రౌండ్కి అక్కడికి వెళ్ళేసి వస్తా అని అయితే వెళ్ళారు. ఎందుకంటే రోజు డాడీ తీసుకెళ్ళని పిల్లలు కూడా మారం చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి అయితే పిల్లల్ని తీసుకొని ఆయన అటు వెళ్ళిపోయాడు గ్రౌండ్కి. నేను ఇక్కడ నా పని అయితే నేను చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేలోపు రెడీ చేస్తే మా ఆయనకు కూడా డ్యూటీ ఉంటుంది నైట్. మళ్ళీ పిల్లలు కూడా ఆకలితో వస్తారు కాబట్టి ప్రిపేర్ చేసి పెట్టేస్తే వస్తే మంచిగా కడుపు నిండా తింటారని చెప్పేసి అయితే రెడీ అయితే చేస్తున్నా. నేను తొందర ప్రిపేర్ అయితే చేశాను. ఇక చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా బాగా రెడ్ కలర్లో అయితే చేశాను. మంచిగా రెడ్ కలర్లో ఉండాలి, మరి బ్లాక్ అయితే కూడా టేస్ట్ ఉండదు, మనకి టేస్ట్ రాదన్నట్టు, అంత చేదు వస్తుంది అన్నట్టు అన్నంలోకి. రెడ్ కలర్లో ఉంటేనే అవి తిన్నా కొద్దీ మనకు రైస్తో పాటు చాలా బాగా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది దానిది టేస్ట్ అనేది అయితే మనకు. అందుకనే చూడండి ఫ్రెండ్స్, నా వరకు నా ఎక్స్పీరియన్స్ మటుకైతే నేను చెప్తున్నాను. చేశాను బిర్యానీ అయితే మంచిగా అంతా. ఇదైతే సూప్ కోసము. మా ఆయనకు ఉట్టి రైస్ అంటే నచ్చదు, బిర్యానీ వట్టి తినమంటే తినాడు. మనకి హోటల్లో ఇట్లా సూప్ టైప్ ఇస్తారు కదా, ఆ సూప్ అయితే చేయాలని ఇంకా కొద్దిగా చికెన్ పక్కకు తీసి అయితే పెట్టాను. ఇక చూడండి, సూప్ కూడా కర్రీ కూడా ముక్కలు మంచిగా ఉడికించిన తర్వాత పెరుగు మనం అదంతా కలుపుకొని ఉంచుతాం కదా, అదే సూప్ అయితే దాంతోపాటు సూప్ అయితే చేశాను. ఇంకో రైస్ అయితే అంతలోపు పెట్టేశాను కదా, ఇక ఉడికిందో లేదో కొంచెం అయితే తీసి అయితే చూపిస్తున్నాను. ఎంత పొడిగా చాలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. పీసెస్ కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తున్నాయి. అది అన్నం చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అయితే అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది రైస్ అయితే. నేనైతే మీకు చూపిస్తాను చూడండి. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. చూడండి, ఇట్లా ముట్టుకుంటేనే ఇదైపోతుంది, చాలా బాగా కుక్ అయింది. పిల్లలు అయితే వచ్చారు, పిల్లలకైతే ఆకలి బాగా వేస్తుంది. మా పాపకు బిర్యానీ అంటే ఇంకా తొందరగా ఆకలి అవుతుంది. ఆమె కోసం అయితే, ఆ పిల్లల కోసం అయితే అన్నం అయితే పెడుతున్నాను.
మీరే చూడొచ్చు ఎంత బాగా పొడి పొడిగా రైస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చింది బిర్యానీ అయితే. తింటాం ఫ్రెండ్స్, మీరందరూ కూడా తిన్నారా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.